ఇక ఇంకా సిగ్గుపోయే పని ఏంటంటే ఇది ఇక్కడ కంటే రైతు బంధు రూపాయే. ఇక ఇంత పెద్ద మోతబారిని ఇంత పెద్ద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తువ్వాను ఉంచాలా, చెప్పుతాడు కొట్టాలా? చెప్పుడు జరా. రూపాయి దళిత బంధు, రూపాయి రైతు బంధు పడిందంటే ఎంత ఉండాలి భూమి? ఒక 5 గుంటలు ఉండాలా, 10 గుంటలు ఉండాలా? లేకపోతే భూమి లేనోనికి రూపాయి దళిత రైతు బంధు వేసిందా? రూపాయి దళిత బంధు గిన్ని లోపాల. మీరు వచ్చి ఇంకా 17 రోజులు కాలేదు, 17 రోజులు కాకముందే ఇన్ని రకాల లోపాలు చేస్తా అంటే 5 సంవత్సరాలు నడపగలరా? లేకపోతే తట్టాబుట్ట చదువుకొని ఆ సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి వెళ్ళిపోతారా? లేకపోతే రైతులే వచ్చి మిమ్మలను తన్ని తరమల్లా? రూపాయి ఈ 5 సంవత్సరాలకి వెళ్ళి కేసీఆర్ ఎప్పుడన్నా రూపాయి వేసిందానే ఎవరికన్నా రైతు బంధు? గింత సిగ్గుమాలిన ప్రభుత్వం ఉంటుందా? మళ్ళీ ఏమంటారు, మేము ఇప్పుడే కొత్త, మీ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా రావచ్చు కానీ ఇంతకుముందు ఎప్పుడు పాలించలేదా కాంగ్రెస్ ప్రభుత్వం? కొత్త అనేది తప్పించుకోపోతాను మీరు. ఇంతకుముందు సీతక్క ఎమ్మెల్యే గెలవలేదా? ఇంతకుముందు వెంకటరెడ్డి ఎమ్మెల్యే గెలవలేదా? రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గెలవలేదా? ఇదే దామోదర్ రాయ నరసింహ ఇంతకుముందు మంత్రిగా చేసిన అనుభవం లేదా? ఇదే ఇప్పుడున్న జీవన్ రెడ్డికి మంత్రిగా చేసిన అనుభవం లేదా? లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న గుంపు మేస్త్రి గారికి ఇంతకుముందు 2-3 దఫాలు ఎమ్మెల్యేగా చేసిన అనుభవం లేదా? ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న సీనియర్ బాబు కావచ్చు, ఇంకా అనేక మందికి కావచ్చు, మీకు అనుభవం లేదా? కొత్తగా బడ్జెట్ సమావేశాలకు పోతున్నట్టు, కొత్తగా అసెంబ్లీలో కూర్చున్నట్టు, కొత్తగా చర్చలు జరిగినట్టు, ఇంకా అనుభవం లేనట్టు ఈ డ్రామాలు ఎందుకు కలుగుతాను? సిగ్గుండారా కొత్త డ్రామాలు అల్లడానికి? ఆల్రెడీ ఒక్కొక్కరు 4-5 సార్లు గెలిచినోడే ఉన్నాడు అసెంబ్లీలో. సిగ్గు బుద్ధి లేకుండా ఇంకేమన్నా అంటే కొత్తగా ఇప్పుడే కొత్తగా వచ్చినట్టు, ఏం తెలియనట్టు, అది అసెంబ్లీ తెలియనట్టు, ఇటు అసెంబ్లీ గడపెక్కనట్టు. ఏమన్నా అంటే మేము 18 రోజులు అవుతుంది, తప్పించుకునే వేసాలి ఇవి. రూపాయి ఎత్తారు రైతు బంధు. ఏంటిది? ఈ నెల 11 నుంచి రైతు బంధు డబ్బులు జమ చేస్తుంది ప్రభుత్వం. అయితే ఇప్పటి వరకు తమ ఖాతాల్లో పడలేదని కొంతమంది పాపవుతున్నారు. మరి కొందరేమో పడవలసిన దానికంటే తక్కువ పడుతున్నట్లు చెబుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన పాండురంగారెడ్డికి 5 ఎకరాల భూమి ఉంది. మొత్తం 25,000 రావాల్సి ఉండగా ₹1 జమ అయినట్లు మెసేజ్ వచ్చిందని ఆయన తెలిపారు. ఇలాగే మరి కొంతమందికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక మీరు ఏ మురికి కావాలన్నా దునికి సాగురి, సిగ్గుపోతుంది. అంటే గుంపు మేస్త్రి చెప్పిందా రూపాయి వేయమని, లేకపోతే మంత్రివర్గం చెప్పిందా రూపాయి వేయమని, లేకపోతే అక్కడ అధికారులు ట్రెజరీలో ఎవరైతే ఉంటారో వాళ్ళు వేసిందా? తెలియదక్కతనం కాకపోతే నవ్వుతారు. ఇది బయటికి పోతే ఎక్కడన్నా దేశవ్యాప్తంగా ఇది సర్క్యులేట్ అయితే నవ్వుతారు. రేవంత్ రెడ్డి చూసి నవ్వుతారు, మంత్రివర్గాన్ని చూసి నవ్వుతారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఇట్లా నవ్వి తూని ఉంచిపోతారు. సిగ్గులేని కథలు. మస్తు విపరీతమైన మనోవేదన పెడతారు రైతులను. పడయో అనే ఆందోళనకి వెళ్ళిపోయిన రైతులు 18 రోజులలో అంగడి చేస్తానండి.